హిరణ్యాక్ష నుండి తనను రక్షించి యథాస్థానంలో పెట్టిన వరాహస్వామిని భూదేవి తనను వివాహం చేసుకోమని తనతో పాటు ఎప్పటికీ ఈ భూమి మీద ఉండిపోమని కోరింది. భూదేవి కోరికను అంగీకరించిన వరాహస్వామి ఆదిశేషుణ్ణి వెంటనే భూమి మీదకు రమ్మని తన నివాస స్థలంగా మారమని ఆదేశిస్తాడు. అలా వైకుంఠం నుండి భూమి మీదకు వచ్చిన ఆ 7 తలల ఆదిశేషుడే ఈ 7 కొండలుగా మారి వరాహస్వామి నివాస క్షేత్రంగా ఏర్పడ్డాడు. అందుకే ఈ ప్రాంతాన్ని శేషాచలం అనే పేరుతో పిలుస్తారు. అయితే అలా ఏర్పడ్డ శేషాచలం మీద వరాహస్వామి విగ్రహ రూపంలో కొలువు తీరుతాడు. భార్యలైన భూదేవి శ్రీదేవి ఆయన పక్కనే భూతీర్థం శ్రీతీర్థం అనే కొల్లనుల్లా మారుతారు. అయితే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే వరాహ రూపంలో భూమి మీద కొలువు తీరడంతో దేవదేవులు సైతం భూమి మీదకు వచ్చి ఆ స్వయంభూ విగ్రహానికి ఎదురుగా ఒక పుష్కరణిలా మారిపోతారు. సో అలా ఈ రోజు మనం కలియుగ వైకుంఠంగా చెప్పబడే తిరుమల చరిత్రలోని మొట్టమొదటి అధ్యాయం ఈ భూమి మీద మొదలైంది. అయితే అలా ఏర్పడ్డ ఈ ఆది వరాహ క్షేత్రం తిరుమల కొండగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. వరాహస్వామి కొలువు తీరిన కొన్ని వందల సంవత్సరాల తరువాత ఒకరోజు శేషాచలం అడవుల్లో నివసించే నిషాదుడు అనే ఒక వేటగాడు వేట కోసం ఆ అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అయితే అలా తిరుగుతున్న నిషాదుడికి ఒక వైపు నుండి ఏదో ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తుంది. ఏంటా ఈ వెలుతురు అని మెల్లగా పొదల్లో దాక్కుని తొంగి చూస్తే స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే స్వయంభూగా వెలిసిన వరాహస్వామి విగ్రహం కనిపించింది. ఫుల్ వీడియో లింక్ కోసం ఈ రీల్ ని నాకే షేర్ చేసి కమెంట్ సెక్షన్ లో లింక్ అని కమెంట్ చేయండి. లింక్ ఆటోమేటిక్ గా మీకు DM లో వచ్చేస్తుంది.